నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్. ఈరోజు అంటే 23 నవంబర్ 2024. ఈరోజు హిందూ పేపర్లో మనకు ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో మీకు తెలుసు ఏం చదవకూడదు అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చదవాలో ఫోకస్ చేస్తూ వెళ్దాం. ఎందుకంటే చదివేవి తక్కువ ఉంటాయి, చదవాల్సిన అవసరం లేనివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏవి చదవాలో వాటిపైన నేను ఫోకస్ చేస్తూ వెళ్తాను. చూడండి, ఈరోజు మీరు కంప్లీట్గా చదవాల్సిన ఆర్టికల్స్ ఏంటి, జస్ట్ టైటిల్స్ చదివి వదిలేయాల్సిన ఆర్టికల్స్ ఏంటి, కంప్లీట్గా ఇగ్నోర్ చేయాల్సిన న్యూస్ ఏంటి, వీటిని చూస్తూ వెళ్దాం. ఆ, ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ల్యాబ్స్ మీకు తెలుసో లేదు, లాస్ట్ టైం పంజాబ్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు విజిట్ చేస్తున్నప్పుడు మధ్యలోనే వెనక్కి రావాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ రైతుల ఆందోళనలు, ప్రైమ్ మినిస్టర్ విజిట్కి వ్యతిరేకంగా, దీనిపైన సమ్ ఎంక్వైరీ ఏదో జరుగుతుంది. సో దీన్ని మనం చదవాలా వద్దా అంటే మనకు ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా ఇది తీసుకోవచ్చు. సో కొంతవరకు చదివేసి వదిలేయచ్చు, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అనేది రోజు జరుగుతూనే ఉంది. నిన్న జరిగిన దానికి ఇది స్టోరీ కంటిన్యూషన్ లాగా ఉంటుంది. తర్వాత సుప్రీంకోర్టు టేక్ ఏ కాల్ ఆన్ ఈజింగ్ రూల్స్ ఆన్ November 25. ఢిల్లీలో పొల్యూషన్ మనకు తెలుసు, ప్రతి సంవత్సరం వింటర్లో ఢిల్లీ పొల్యూషన్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా న్యూస్ వస్తూనే ఉంది. దీపావళి తర్వాత ఇది కామన్గా. సో యూపీ ట్రాజిడీ, ద ఫైర్ దట్ ఎన్గల్ఫ్డ్ న్యూ బార్న్స్. ఝాన్సీలో మీకు హాస్పిటల్లో ఒక ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీన్ని ఎక్కడ చూడొచ్చు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూడొచ్చు కదా. కాబట్టి మీరు కేస్ స్టడీ లాగా కూడా తీసుకోవచ్చు. ఎథిక్స్లో మీరే అక్కడ ఉంటే ఏం చేస్తారు, ఎవరిని బాధ్యులుగా చేస్తారు? మీరే ఒక డిఎం అయి ఉంటే అక్కడ, మీరే ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయి ఉంటే మీరు ఎటువంటి ఆ, చర్యలు తీసుకుంటారు ఒకసారి ఆలోచించండి, సరిపోతుంది. జస్ట్ అక్కడ ఏం చేస్తారో చదివినా మీకు తెలుస్తుంది. తర్వాత ట్రంప్ చూసేస్ బాండీ ఆఫ్టర్, ఓకే ఇది అవసరం లేదు మనకి. ఆ, ట్రంప్ వాళ్ళ టీం బిల్డ్ చేసుకుంటున్నాడు, మనకు అవసరం లేదు. తర్వాత డే ఆఫ్టర్ యుఎస్ కోర్ట్ ర్యాప్, అదానీ ఎనర్జీ ఫర్మ్స్ స్టాక్స్ సింక్ ఫర్దర్. అఫ్ కోర్స్ అదానీ గ్రూప్ యొక్క స్టాక్స్ వాల్యూ పడిపోతుంది, ఎందుకంటే అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి. ఆ తర్వాత బాకు టాక్స్ రన్ ఇన్ టు ఓవర్ టైమ్ అమిడ్ రో ఓవర్ క్లైమేట్ ఫినాన్స్. అంటే మనకు అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో ఈ COP29 జరుగుతుంది కదా, దాంట్లో ఏమైనా నిర్ణయం తీసుకున్నారంటే అవుట్పుట్ పెద్ద ఏం రాలేదు, రాదు కూడా. నేను చెప్పాను కదా, మనకు స్వార్థం విడిపోయేంత వరకు, స్వార్థాన్ని మనం అన్ని దేశాలు స్వార్థం వీడనంత వరకు ఇక్కడ కన్సెన్సస్ రాదు. రైట్. తర్వాత సో దీన్ని చదవాలా వద్దా అంటే జస్ట్ చదివేసి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు COP29 సక్సెస్ కాలేదు, ఎవాల్యుయేట్ అన్నారు అనుకోండి రేపు మీకు మెయిన్స్లో, డెఫినెట్గా మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదే కాదు, ఈ ఇష్యూ పైన మొత్తం COP29 సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే దానిపైన మళ్ళీ మనకు ఆర్టికల్స్ వస్తాయి రేపు ఎల్లుండో. అప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్గా మీకు పాయింట్స్ దొరుకుతాయి. నాట్ అవేర్ ఆఫ్ లింక్ బిట్వీన్ నిజ్జర్ కేస్ పిఎం. ఓకే, ఇది ఇక కెనడా మళ్ళీ కొంచెం ట్రాక్లోకి వస్తుంది. ఒకసారి కెనడా ఏం చేస్తుందంటే ఇట్స్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అక్కడ ఇంటర్నల్గా వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు, అంటే ప్రజల నుండి సపోర్ట్ రానప్పుడు, ఆ, కెనడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇండియా ఇష్యూ రైజ్ చేస్తుంది. మళ్ళీ ఇండియాతో రిలేషన్స్ మళ్ళీ కూల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో మనకు రోజు చదివిన వాళ్ళకు ఈ అబ్జర్వేషన్ తెలుస్తుందండి. ఉమ్. ఇక్కడ ఛత్తీస్గఢ్లో 10 మంది మావోయిస్టులు చంపబడ్డారు. అది అవసరమా అంటే అసలు మావోయిజం అనేది ఇంకా కంటిన్యూ అవుతుందా, ఉంటే ఎక్కడెక్కడ ఉంది, అసలు దాని కారణాలు ఏంటి మనం తెలుసుకుంటే ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇది వాడుకోవచ్చు. అలాగే సామాజిక సమస్యకు కూడా చూడాలి. మావోయిస్టు ఉద్యమం అనేది కేవలం భద్రతాపరమైందే కాదు, సోషల్ ఇష్యూగా కూడా చూడాలి. చాలా మంది అది ఓన్లీ సెక్యూరిటీ ఇష్యూ అనుకుంటారు. తర్వాత మనకు రైట్, ఈ స్టేట్స్ పేజ్ మనకు అవసరం లేదు అన్లెస్ ఇట్ కనెక్ట్స్ టు అవర్ సిలబస్ డైరెక్ట్లీ. ఈ పొల్యూషన్ గురించి కూడా మీరైతే ఏం చేస్తారు ఢిల్లీలో పొల్యూషన్కి?
ఫ్రైడే ప్రేయర్స్ అయితే సంభాల్ మాస్క్. సంభాల్ మాస్క్ అంటే ఏంటి మీకు తెలుసు. ఈ మధ్య గత ఒక 30-40 ఇయర్స్ నుండి మనకు కల్చరల్గా ఏమేమైతే దేవాలయాలు, గుళ్ళు, మసీదులుగా మార్చబడ్డ వాటిని తిరిగి ఆ, తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మీరు కాశీలో చూశారు, ఇప్పుడు మధురలో చూస్తున్నారు, భోజశాల. ఏ ఏరియాలండి గుర్తున్నాయా? అయోధ్య అయిపోయింది ఇక. అలాగే సంబాల్ అనేది ఇంకొక ప్లేస్. యా. తర్వాత నోనీట్. ఎస్. ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ మనము నోట్ చేసుకోవాలని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ హియర్, సోషలిజం ఇన్ ఇండియా మీన్స్ ఏ వెల్ఫేర్ స్టేట్, నాట్ ఏ డిక్టేటోరియల్ డాగ్మా. ఇలాంటి స్టేట్మెంట్స్ రాసుకోవాలి, వీటిని మన ఆన్సర్లో యూజ్ చేసుకోవాలి. మనకు వాల్యూ అడిషన్స్ అంటే అవే. అండ్ హ్యూమనాయిడ్ టీచర్ మేక్స్ లెర్నింగ్ ఫన్. ఇప్పుడు మనకు ఏఐ పవర్డ్ రోబో టీచర్స్ మన స్కూళ్ళలో ఇంట్రొడ్యూస్ చేస్తే పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, వాళ్ళు మన మామూలు టీచర్ల కంటే క్రియేటివ్గా ఉంటారా లేదా పక్కకు పెడితే ఒక కొత్త వేవ్ లాగా ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకని. సో ఇటువంటి ఇన్నోవేషన్స్ ఏం కావాలి? ఎడ్యుకేషన్ రిఫార్మ్. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఏంటి? వీటిపైన మీరు ఆలోచించవచ్చు ఇది చదివితే. ఇండియా యుఎస్ టైస్ బిల్డ్ ఆన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ సేస్ వైట్ హౌస్. ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ని శాసిస్తున్న అమెరికాతో ఇండియా రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండబోతున్నాయి? మనకు వాళ్ళ అవసరం, వాళ్ళకి మన అవసరం ఏంటి? ఖచ్చితంగా చదవాల్సిందే ఈ న్యూస్. FTA negotiations with India to restart in early 2025. UK PM Starmer tells Parliament. This is also important. The relations between India and Britain. International relations. ఖచ్చితంగా చదవండి. నాట్ అవేర్ ఆఫ్ ఎనీ లింక్ బిట్వీన్ నిజర్ కేస్ అండ్ మోడీ. ఎస్. ఇది సార్ అట్లా చదివేసి వదిలేండి, అంత డీప్గా అవసరం లేదు. అదొక చిన్న టైటిల్. ఇట్ కెన్ బి చేంజ్డ్. తర్వాత దాన్ని కూడా మార్చేసి మళ్ళీ రోజు సీరియస్గా భారతదేశం ఇండియన్ గవర్నమెంటే ఉంది అని చెప్పేసి కూడా అంటారు. కెనడాని ఇప్పుడు డైలీ న్యూస్లో పెద్ద చదవాల్సిన అవసరం లేదు. ఉమ్. కెనడా తన క్రెడెన్షియల్స్ని కోల్పోతుంది ఆ స్టేట్మెంట్స్ ర్యాండమ్గా ఇస్తూ. అండర్స్టాండింగ్ ద చేంజింగ్ ఫేస్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్. ఎంకే నారాయణన్ గారు ఇచ్చిన ఈ ఆర్టికల్ చాలా మంచిది. మనకు సోషల్ ఇష్యూస్లో కావచ్చు, ఇంటర్నల్ సెక్యూరిటీలో కానీ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మీకు చూడండి, వైలెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కనెక్షన్ విత్ పాలిటిక్స్, కనెక్షన్ విత్ సోషల్ ఇష్యూస్ అండ్ కనెక్షన్ విత్ ఎకానమీ. వైలెన్స్ అనేది, హింస అనేది ఊరికే రాదు. హింస వెనక రాజకీయపరమైన లేక సామాజిక పరమైన లేక ఆర్థిక పరమైన కారణాలు ఉంటాయి. సో కాబట్టి వైలెన్స్కి అనేక రూపాలు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. చదవండి. తర్వాత అదాని. ఈ అదాని ఇష్యూ పైన భారతదేశ ప్రభుత్వం కనుక ఎంక్వైరీ కమిషన్ వేయకపోతే అది ప్రపంచం మొత్తానికి కూడా, అన్ని దేశాలకు మనపైన నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అది చేయకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని సపోర్ట్ చేసినట్టు అవుద్ది, ఈ అవినీతిని. కాబట్టి ఎంక్వైరీ చేయాల్సిందే మనం ఇంటర్నల్గా. మన ఊరికే అమెరికా వాళ్ళు చెప్పారు కాబట్టి అదానీ గ్రూప్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సో అర్జెంట్ డెడ్ లైన్. పావర్టీ అండ్ క్లైమేట్ చేంజ్ మస్ట్ బి ట్యాకిల్డ్ అర్జెంట్లీ బై ద G20. G20 ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది దేనికోసం, ఏ పర్పస్, అది ఇప్పుడు తీసుకున్న అంశం ఏంటి? ఖచ్చితంగా చదవండి. ఓకే. తర్వాత డెమోక్రటైజింగ్ ఏఐ నీడ్స్ ఏ రాడికల్లీ డిఫరెంట్ అప్రోచ్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన పాలసీ మేకింగ్ అనేది కష్టంగా ఉంది. ఎందుకంటే మనకు సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఉన్నాయో అలాగే ఈ టెక్నాలజికల్గా కంపెనీస్ మధ్య కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. సో పెద్ద కంపెనీలు ఏఐ టూల్స్ని అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళిపోతున్నాయి, చిన్న కంపెనీస్ వాటిని అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి. సో ఇక్కడ కూడా డెమోక్రటిక్గా ఈ కంపెనీస్కి అన్నింటికీ ఏఐ టూల్స్ను అందుబాటులోకి వచ్చేలాగా చేయాలంటే గవర్నమెంట్ పాలసీస్ ఖచ్చితంగా దాని తగ్గట్టుగా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు సమాజంలో బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్నట్టుగా ఏ విధంగా అయితే సామాజిక విధానాలు ఉన్నాయో, అలాగే ఏఐ టూల్స్ విషయంలో కూడా అన్ని కంపెనీలు, పెద్ద చిన్న కంపెనీలకు కూడా ఈ టూల్స్ అందాలి, ఇవి ఉపయోగపడే విధంగా ఉండాలి. దాని దగ్గరగా పాలసీ మేకింగ్ చేయాలని చెప్పేసి.
ఇది ఎస్, ఇలాంటి ఒక రెండు మూడు న్యూస్ ఐటమ్స్ ఏంటంటే, న్యూ బార్న్ బేబీస్ వాళ్ళకి ప్రొటెక్షన్, హాస్పిటళ్లలో ప్రొటెక్షన్ లేదు, చనిపోయారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది, మనకి హాస్పిటల్లో పిల్లల్ని ఎత్తుకుపోవడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అసలు హాస్పిటల్స్ అనేవి హెల్త్ను ఇవ్వడానికా, ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికా, లేక ప్రజల్ని చంపడానికా అన్నట్టుగా, హింసించడానికా అన్నట్టుగా తయారవుతున్నాయి. సో ఫార్మా డ్రీమ్స్ మీకు తెలంగాణలో లగ్చర్లలో ఏం జరిగింది? ఫార్మా విలేజ్ అంటున్నారు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒక గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడు ఎందుకు రెసిస్టెన్స్ వస్తుంది? అప్పుడు ఏం చేయాలి? గతంలో భూములు ఇలా కాన్ఫిస్కేట్ చేసుకున్నప్పుడు ఎటువంటి అల్లర్లు జరిగాయి? ముదిగొండ, ఖమ్మం జిల్లాలో ముదిగొండ కాల్పుల సంఘటన, ఇలా ప్రజలు వ్యతిరేకించి ప్రభుత్వం పైన తిరగబడ్డ సంఘటనలు ఏమున్నాయి? సో వై దిస్ ఫ్రిక్షన్ బిట్వీన్ పీపుల్ అండ్ గవర్నమెంట్ డెసిషన్స్, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఓకే. సో ఖచ్చితంగా మనకు అవసరం అండి. ప్రజా అభిమానం లేని, ప్రజా భాగస్వామ్యం లేని ప్రభుత్వ పథకాలు విజయవంతం కావు. సో వీ హ్యావ్ టు డెఫినెట్లీ కన్విన్స్ ద పీపుల్ అండ్ టేక్ ఏ డెసిజన్. దాన్ని ఇక్కడ డెసిషన్ తీసుకొని వాళ్ళపైన బలవంతంగా ఆ, వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేయడం, లేకపోతే బెదిరియడం, ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని మనం మన ఆన్సర్లో రిఫ్లెక్ట్ చేయొచ్చు. సో ఏ లేక్ ఎకోసిస్టమ్ గ్యాస్పింగ్ ఫర్ బ్రీత్. సో మనకు లేక్ ఎకో సిస్టమ్ ఎక్కువగా మనకు ఇది కేరళ విషయంలో మాట్లాడతాం, ఎందుకంటే అక్కడ లేక్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఆ ఏరియాలో ఏం జరుగుతుంది, వాటర్ పొల్యూషన్ పెరిగి ఫిష్ ఎలా చనిపోతున్నాయి. సో ఇవన్నీ ఒక్కొక్క ఇష్యూని తీసుకొని దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. దాని ద్వారా మనకి ఎగ్జామ్కి ఎక్కడ యూజ్ అవుద్ది అంతవరకే చదువుకోండి. లేదంటే మొత్తం చదవాలంటే ఇప్పుడు మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ మూడు త్రీ ఐటమ్స్ తీసుకుంటే, ఝాన్సీలో పిల్లలు ఇది హాస్పిటల్లో చనిపోవడం, కాలిపోవడం, తర్వాత రెండవది లేక్ ఎకోసిస్టమ్, మూడవది రణథంబోర్లో దెర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టైగర్ అండ్ హ్యూమన్, స్ట్రగుల్ ఫర్ స్పేస్ అంట. లేదు, పాపులేషన్ హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంటే యానిమల్స్ కావాల్సిన స్పేస్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి యూ కెన్ గెట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమన్ అండ్ వైల్డ్. జంతువులకు మనుషులకు మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎక్కడ. తర్వాత ఫ్లాష్ పిఎంఐ సిగ్నల్స్, యా నవంబర్లో, యా ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ అట్ 3 month హై. ఇది పెద్ద చదవాల్సిన అవసరం లేదు, కానీ ఇందులో ఇచ్చిన పిఎంఐ అంటే ఏంటో తెలుసుకోండి. ఈ పిఎంఐ అనేది ఏ విధంగా ఒక బిజినెస్ యొక్క స్టేటస్ని తెలియజేస్తుంది, ఒక ఫీల్డ్ యొక్క స్టేటస్ తెలియజేస్తుంది. యా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే ఏంటి? దీనిపైన ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, లేక మెయిన్స్లో రావచ్చు. ఇక ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్నాయి మన దగ్గర, లేక పెరుగుతున్నాయి, అసలు ఈ స్టేటస్ ఏంది? గత కొంతకాలంలో ఫారెక్స్ రిజర్వ్స్ వస్తున్నాయా, అంటే డాలర్స్ మన దేశం దగ్గర, ఆర్బీఐ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎంత వాల్యూ చేసే ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇది తెలిస్తే దాన్ని బట్టి మనకు ఫారెన్ పాలసీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, ఎకానమిక్ పాలసీస్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ప్రైమ్ మినిస్టర్, సారీ, ఫినాన్స్ మినిస్టర్ పిచెస్ ఫర్ భారత్ ఎఫ్డిఏ. అసలు ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా, రైట్? సో ఈ యుఎస్ఏ, యుఎస్ ఎఫ్డిఏ ఉండడం ఏంటి? అంటే యుఎస్ స్టాండర్డ్స్ మనం ఫాలో కావడం ఏంటి? ఇండియన్ కూడా భారత్ ఎఫ్డిఏ ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ప్రతిసారి అమెరికన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇతర దేశాల వస్తువులని రిజెక్ట్ చేస్తుంటారు, ఇంపోర్ట్ చేసుకోరు. మరి మనం ఎందుకు భారత్ యొక్క స్టాండర్డ్స్ అని పెట్టుకోకూడదు? వై షుడ్ వి ఫాలో అమెరికన్ స్టాండర్డ్స్? దట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. తర్వాత సెంటర్ షుడ్ ఇంక్లూడ్ కుకింగ్ కోల్ ఇన్ లిస్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. దీనికి అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, అందులో ఉన్న మినరల్స్ ఏంటి, ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి, లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. న్యూస్ అనేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. దీన్ని పట్టుకొని దాంట్లో ఉన్న అసలు మనం చదవాల్సిన అంశాన్ని కనెక్ట్ కావాలి. ఈ న్యూస్ ఐటమ్ కాదు ఇంపార్టెంట్, న్యూస్ ఐటంలో వచ్చిన కాన్సెప్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ నోటిఫైస్ టెలికామ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్. సైబర్ సెక్యూరిటీ అనేది మనకు ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తుంది, కాబట్టి యూ మస్ట్ నో ద గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ యునో యాటిట్యూడ్ టువర్డ్స్ ద గవర్నమెంట్. ఒక రకమైన వైఖరి ఉంటుంది కదా, ఎలా సైబర్ సెక్యూరిటీని ట్యాకిల్ చేస్తుంది గవర్నమెంట్స్, ప్రిపేర్నెస్ టువర్డ్స్ ద సైబర్ సెక్యూరిటీ మనం చదవాల్సిందే. సో ఇజ్రాయెల్ స్ట్రైక్స్ గాజా, ఇది మనకు రోజు జరిగే యుద్ధంలో భాగంగా జరుగుతున్నది, వీ డోంట్ నీడ్ టు రీడ్.
అండ్ మిగిలినవన్నీ కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది, జస్ట్ చదివేసి వదిలేయండి. ఇక ఇక్కడ మనకి సౌత్ కొరియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్, హౌ దే ఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఉక్రెయిన్, అవన్నీ అవసరం లేదు పెద్దగా. ఈ వెస్టర్న్ లీడర్స్ ఆన్ దేర్ గాడ్ విత్ చైనా హెడ్ ఆఫ్ ట్రంప్స్ రిటర్న్. ఎవరైతే అమెరికాకు దగ్గరలో ఉన్న దేశాలు ఉన్నాయో, లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో, అవి అమెరికాకు వ్యతిరేకమైన ఆలోచన ఉన్న దేశాలు ఉంటే, లైక్ క్యూబా లాంటివో, కొంత బ్రెజిల్ లాంటివి అయితే కొంత, ఎందుకంటే పక్కనే ఉన్నప్పుడు కొంచెం థ్రెట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అప్పుడు చైనాను వాళ్ళు బూచిగా వాడుకుంటారు అమెరికాకు వ్యతిరేకంగా. దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఒకసారి చదివితే మనకు ఒక ఐడియా వస్తుంది, హౌ దీస్ బిగ్ బ్రదర్స్, ఇప్పుడు చైనా అండ్ అమెరికా మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఏమొస్తాయి, వస్తే ఈ స్మాల్ బ్రదర్స్ ఎలా వాటిని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎలా అమెరికాకు చైనాకు మధ్యలో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు మనకు గనక చైనాకు ఇండియాకు మధ్యలో నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ ఇలాంటివి, భూటాన్ కొంత గేమ్ ఆడతాయి మనకు తెలియకుండానే. వాళ్ళు చైనాకు దగ్గర అవుతారు, మనం వెంటనే వాళ్ళకు ఏదో ఒకటి ఇస్తే మళ్ళీ ఇండియాకు దగ్గర వస్తారు. సో ఇలాంటివి మనం అర్థం చేసుకోవడానికి కూడా ఈ న్యూస్ ఐటమ్ హెల్ప్ అయింది. తర్వాత మ్, బాలి. మ్, బాలి అనేది ఎక్కడ ఉంది ఐలాండ్, ఆ బాలిలో ఒక ఫెస్టివల్ ఉందంట. ఏంటది? రిజాన్ దేవా ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ దేనికి సెలబ్రేట్ చేసుకుంటారు? ఇది మనకు ప్రిలిమినరీ క్వశ్చన్ రావచ్చు కల్చర్ భాగంగా. ఓకే. సో తర్వాత మనకి నెక్స్ట్ స్పోర్ట్స్, కాబట్టి స్పోర్ట్స్ న్యూస్ మీరు చదవాల్సిన అవసరం లేదు. సివిల్ సర్వీసెస్కి స్పోర్ట్స్ పైన మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఏం రావట్లేదు. వస్తే స్పోర్ట్స్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే మనము 2036లో అట్లా ఒలింపిక్స్ ఇండియాలో కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం, కాబట్టి దానికి ప్రపోజల్స్ పెడుతున్నాం, కాబట్టి ఆ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. దానిపైన క్వశ్చన్ రావచ్చు. ఇక దానిపైన మీకు కనీసం ఇక వచ్చే ఒక 5-10 ఏళ్ళు డిస్కషన్ ఇదే ఉంటుంటుంది. మన దేశంలో స్పోర్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి, ట్రైబల్స్ని ఎక్కడెక్కడ స్పోర్ట్స్లో తీసుకురావాలి, రూరల్ యూత్లో ఉన్న స్పోర్ట్స్ స్కిల్స్, టాలెంట్స్ ఏంటి, దీనిపైన మనకు ఇంకా అన్ని రాష్ట్రాలు దీనిపైన వర్కౌట్ చేస్తుంటాయి. ఎందుకంటే ఒలింపిక్స్ కనుక కండక్ట్ చేసే అవకాశం ఇండియాకు వస్తే దానిపైన వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఇది స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా మా దగ్గర హ్యూజ్ పొటెన్షియల్ ఉంది, మేము తయారు చేస్తాం, మాకు ఫండింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి దాని వెనుక ఆర్థిక సంబంధాలు ఉంటాయి. ఉమ్. ఏదో సడన్గా మా రాష్ట్రంలో స్పోర్ట్స్కి చాలా పొటెన్షియల్ ఉంది అని ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నదంటే కారణం ఏంది? ఒలింపిక్స్ కనుక ఇండియా ప్రిపేర్డ్ అవుతుందంటే అమౌంట్ మా రాష్ట్రాన్ని కూడా మనం అడగొచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఇంటర్నల్ ఆశ. ఓకేనా? సో ఒక 4 న్యూస్ ఐటమ్స్ ఏమో స్ట్రాంగ్గా ఆర్టికల్స్ చదివితే సరిపోద్ది, మిగిలినవన్నీ కూడా జస్ట్ హెడ్లైన్ చదివేసి క్రక్స్ ఏంటో తెలుసుకోండి చాలు. సో ఆల్ ద బెస్ట్.